న్యూస్. రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూమికి సంబంధించి అన్ని సేవలను ఒకే దగ్గరికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను రాష్ట్రంలోని 5 మండలాల్లో అమలు చేసేందుకు రెడీ అయింది. రెవెన్యూ, సర్వే, స్టాంప్, రిజిస్ట్రేషన్ విభాగాలన్నింటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ లో పొందుపరిచారు. భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ తప్పుల తడకగా ఉందని, ఉన్న సమస్యలు తీర్చడం సంగతి అటుంచితే కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయోగాత్మకంగా మొదట పైలట్ ప్రాజెక్టు కింద 5 మండలాల్లో అమలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 2వ తేదీ నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను అమలు చేయనున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా 5 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం, రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్ మండలం, సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండలం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. తాజాగా సెక్రటరియట్ లో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ తో పాటు ఎన్ఐసి అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష చేశారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను తయారు చేసినట్లు తెలిపారు. భూములకు సంబంధించి రెవెన్యూ, సర్వే, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ తీసుకువచ్చినట్లు వెల్లడించారు. భూ లావాదేవీలు వివరాలు పూర్తిగా కనిపించే పారదర్శక వ్యవస్థగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను మంత్రి పొంగులేటి అభివర్ణించారు. భూమికి సంబంధించి ప్రతి ఒక్క సర్వే నెంబర్కు మనుషులకు ఆధార్ నెంబర్ లాగానే భూములకు భూధార్ నెంబర్లను కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ జత చేయడం ఈ 5 మండలాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు సులభంగా సేవలు అందించడం, భూ వివాదాలకు పరిష్కారం చూపించే దిశగా ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ఒక కీలక అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించనుంది. మెనూలో ఉదయం 5 రకాల టిఫిన్లు ఉన్నాయి. 2 రోజులు మిల్లెట్ ఇడ్లీ, మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోశ, పూరి, బోండాను మెనూలో చేర్చారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ అమలు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు 5 రకాల టిఫిన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ టిఫిన్లు విద్యార్థులకు అందిస్తారు. వారంలో ఆదివారం సెలవు కాబట్టి మిగిలిన 6 రోజులు ఉదయం టిఫిన్, పాలు, రాగిజావా అందించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ 6 రోజుల్లో 2 రోజుల పాటు మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది. మిగిలిన 4 రోజులు మిల్లెట్ ఉప్మా, దోశ, బోండా, పూరిని మెనూలో చేర్చారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మెనూకు సంబంధించి మరో వెసులుబాటు కూడా కల్పించింది ప్రభుత్వం. సోమవారం దోశకు బదులు చపాతీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మాకు బదులు పొంగల్ ప్లాన్ చేశారు. వీటిలో ఏది వీలైతే దాన్ని అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 720 రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేయగా వీటిలో పాఠశాల విద్యార్థుల టిఫిన్ కు 540 కోట్లు, పాల కోసం 180 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఈ నిధుల్ని బడ్జెట్ లో కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్ విద్యార్థులకు సంబంధించి 56 కోట్లు కేటాయించారు. ఈ ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం కింద సుమారు 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులు టిఫిన్ తినడానికి 45 నిమిషాలు కేటాయిస్తారు. ఈ మెనూలో సోమవారం దోశ, చట్నీ, చపాతీ, కర్రీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, సాంబారు, బుధవారం పూరి, ఆలు కుర్మా, గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబారు, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, పొంగల్, చట్నీ, శనివారం బోండా, చట్నీ అందిస్తారు. టిఫిన్ తో పాటుగా ఒకరోజు పాలు, ఒకరోజు రాగిజావా అందిస్తారు. వారంలో ఆదివారం సెలవు కాబట్టి మిగిలిన 6 రోజుల్లో 3 రోజులు పాలు, 3 రోజులు రాగిజావా అందిస్తారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా 2026 నుంచి బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ సమావేశం
సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు తనను బలి చేశారని ఆరోపించారు. తనపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసే వరకు తాను గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసిందని చెబుతున్నారని, అయితే అదే పార్టీ తనకు చేసిన నష్టాన్ని కూడా చెబుతానని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు తనను బలి చేశారని ఆరోపించారు. తనపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసే వరకు తాను గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసిందని చెబుతున్నారని, అయితే అదే పార్టీ తనకు చేసిన నష్టాన్ని కూడా చెబుతానని వెల్లడించారు. తనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారని, అదే పార్టీ తనపై 5 సిబిఐ కేసులను నమోదు చేశారని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదనే విషయాన్ని సందర్భంగా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావించారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, పార్టీ కోసం కష్టపడి పనిచేసినట్లు కూడా ఆమె తెలిపారు. అయితే మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్కకు తనకు సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని, తనను ఎవరైనా నేతలు తిడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడతారని తనకు అర్థమవుతోందని మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ సబితా ఇంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ నేతలకు అసెంబ్లీలో పార్టీ మార్పు గురించి వాగ్వాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఆ సమయంలో సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులను చూపిస్తూ ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారో చర్చిద్దామని పేర్కొన్నారు. తనను ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తాను ఏం మోసం చేశానని, ఎవరిని ముంచానని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని రమ్మని ఆహ్వానించింది తానేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి అనుభవించిన పదవులను రేవంత్ బట్టి గుర్తు చేయడంతో ఆమె తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టారు. 2004 నుంచి 2009 వరకు సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేక పదవులు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని, అధికారంలోకి రాకుంటే ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లారని ఆరోపించారు. తనను కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడిని చేస్తే తన వెనుక ఉండకుండా పదవి కోసం, ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయడం కోసం పార్టీ మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నారని, అసలు సబితా ఇంద్రారెడ్డి ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని బట్టి పేర్కొన్నారు. ఇక బట్టి తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెను సబితక్క అని సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతానని సబితక్క తనకు చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తనను మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేయమని చెప్పి ఆమె మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పినట్టు వెల్లడించారు. తాను చెప్పే మాట నిజమా కాదా అనేది గుండెపై చేయి వేసుకొని సబితక్క చెప్పాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారు, మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 సిబిఐ కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ కమిషన్ గడువును రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి పొడిగించింది. దీంతో ఎన్నాళ్ల నుంచో జీతాలు పెరుగుతాయని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మొండి చేయిగా మారింది. ఈ నెలాఖరుతో పీఆర్సీ కమిటీ గడువు ముగియనుండగా మరో 6 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 6 నెలల పాటు పీఆర్సీ అమలు వాయిదా పడింది. ప్రస్తుత పీఆర్సీ కమిటీ గడువు ఈ నెల 31వ తేదీ వరకు ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ కమిషన్ గడువును రేవంత్ రెడ్డి
సర్కార్ మరోసారి పొడిగించింది. దీంతో ఎన్నాళ్ళ నుంచో జీతాలు పెరుగుతాయని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మొండి చేయగా మారింది. ఈ నెలాఖరుతో పీఆర్సీ కమిటీ గడువు ముగియనుండగా మరో 6 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 6 నెలల పాటు పీఆర్సీ అమలు వాయిదా పడింది. ప్రస్తుత పీఆర్సీ కమిటీ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కొత్తగా పొడిగించిన గడువుతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెరగనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కొత్త పీఆర్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే పీఆర్సీ కమిటీకి సంబంధించిన కొత్త నివేదిక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వద్దకు చేరలేదు. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ కమిటీ గడువు ఈ నెల చివరితో ముగియనుండగా మరో 6 నెలలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పీఆర్సీ కమిటీ నివేదికను త్వరగా తెప్పించుకొని వేతనాలు సవరణ చేయాలని చాలాసార్లు ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, వినతి పత్రాలు అందించడం చేశారు. అయినప్పటికీ కమిటీ రిపోర్ట్ సమర్పించకపోవడంతో అది వాయిదా పడుతూనే వస్తోంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పీఆర్సీ ఇవ్వలేదని నిలదీశారు. మళ్ళీ పీఆర్సీ కమిటీని పొడిగిస్తారా లేక ఇప్పుడైనా నివేదిక తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇస్తారా అని ప్రశ్నించింది. ఉద్యోగులకు ఎప్పటిలోగా పీఆర్సీ అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని 2 రోజుల క్రితమే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం మరోసారి పీఆర్సీ కమిటీ పొడిగింపునకే మొగ్గు చూపడం గమనార్హం. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాల అమలు కావడం మరింత ఆలస్యం కానుంది. రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు జీవన వ్యయాల వల్ల ప్రస్తుతం తమకు వస్తున్న వేతనాలు సరిపోవడం లేదని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సహా అనేక అంశాలపై అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సరికొత్త డిమాండ్ చేశారు. వైన్స్లకు దేవుడి పేర్లు తీసేయాలని, అదే సమయంలో దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు దేవుని పేర్లను తీసేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సహా అనేక అంశాలపై అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సరికొత్త డిమాండ్ చేశారు. వైన్స్లకు దేవుడి పేర్లు తీసేయాలని, అదే సమయంలో దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు దేవుని పేర్లను తీసేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇక నుంచి పెట్టే మద్యం షాపులకు కూడా దేవుడి పేర్లు పెట్టకుండా కొత్తగా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవుళ్ల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టి హిందూ మతాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టే వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇక నుంచి వైన్స్లకి లైసెన్సులు ఇచ్చే సమయంలోనే వాటికి దేవుళ్ల పేర్లను పెట్టకుండా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో మద్యం దుకాణాలు ఉండగా వాటిలో చాలా వైన్ షాపులకు దేవుడి పేర్లే ఉండడం గమనార్హం. సాధారణంగా దుర్గా వైన్స్, కనక దుర్గా వైన్స్, బాలాజీ వైన్స్, శ్రీ వెంకటేశ్వర వైన్స్, రేణుక ఎల్లమ్మ వైన్స్, మైసమ్మ తల్లి వైన్స్ అంటూ అనేక రకాల హిందూ దేవతల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టుకుని నడిపిస్తున్నారు. అయితే మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లను పెట్టుకుంటే బాగా గిరాకీ వస్తుందని వారు భావిస్తూ ఉంటారు. ఇక బుధవారం రోజున ఇప్పసారా అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. ఇప్పసారా వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పసారా కోసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పసారా పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఇందిరాగాంధీని అవమానించేలా రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, వెంటనే వాటిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాలున్న బంగారు స్వామి అలంకార ప్రియుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఒక భక్తుడు ఒళ్లంతా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్యబాయ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీవారి దర్శనానికి సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య తిరుమల ఆలయం ఎదుట భక్తులను ఆకట్టుకున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాలున్న బంగారు స్వామి అలంకార ప్రియుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఒక భక్తుడు ఒళ్లంతా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్యబాయ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీవారి
దర్శన సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య తిరుమల ఆలయం ఎదుట భక్తులను ఆకట్టుకున్నాడు. మెడలో కిలోల కొద్ది బంగారు గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు ధరించిన సూర్యతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గతేడాది శ్రీవారిని దర్శించుకున్న సూర్య దేశంలో ఎవరికీ లేని బంగారు కడియాన్ని చేతికి ధరించాలని మొక్కుకున్నాడు. అదే రీతిలో శ్రీవారి నామాలు, కిరీటం, శంకుచక్రాలు ఉన్న బంగారు కడియం ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్య వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.